ఈసారి ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది, మోడీనా లేదంటే ఇంకెవరైనా ఉన్నారు? రాహుల్ గాంధీ అయితే కానీ రాహుల్ గాంధీ అంతా కనిపించట్లేదు అంటున్నారు కదా. ఎవరైనా సరే మనకు పనులు ఏది కావాలి, ఎవరైతే ఏంది ప్రధానమంత్రిగా మోడీ ఉంటే మంచిదా, రాహుల్ గాంధీ ఉంటే మంచిదా? ఉంటే మంచిది. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న బియ్యం ఇస్తాడు మాకు తింటాంకు. అన్నం పెట్టిన వద్దటనా, అన్నం పెట్టిన అది చేస్తాం, దెబ్బ కొట్టిన అది చేస్తాం. ఎవరుంటే ప్రధానమంత్రి ఎవరుంటే మంచిగా ఉంటుంది అంట? అది ఎందుకని ఇప్పుడు ఆయన చిన్నపిల్లడు ఎక్స్పీరియన్స్ లేదు అన్నారు కదా అందరూ. వాళ్ళు ఏం చేయాలని వాళ్ళకి ఉంటుంది. కానీ పాతలు ఏంటంటే వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళే బాగా చేసుకుని సరిపోతుంది. కానీ దేశంలో ప్రధానమంత్రిగా మోడీ ఉంటేనే మంచిదా, లేదంటే కొత్త ఎవరైనా చేంజ్ అయితే బెటర్ అంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మోడీ ఉంటేనే మంచిది. మోడీ ఉంటేనే మంచిది. ఎందుకని కాంగ్రెస్లో సెంటర్ ఫేస్ కనిపించట్లేదు అంటారా? ఎందుకని కాంగ్రెస్ని ప్రజలు చూడట్లేదు? ప్రజలు నమ్ముతలేరు కాంగ్రెస్ని. కేంద్రంలో నమ్మరు, రాష్ట్రంలో కూడా నమ్మరు. కానీ ప్రజలు గుడ్డిగా నమ్మి రాష్ట్రంలో మొన్న మోసపోయారు. ఆ మోసం మళ్ళా కేంద్రంలో చేసి ప్రజలు బాధపడరు. ఉన్నారు అసలు ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్లో చూడడానికి వీళ్ళు బెటర్ ఒకవేళ ఉంటే అని ఎవరైనా ఉన్నారా? అది ఎప్పటికీ భావి భారత ప్రధాని, అది అయ్యే ప్రధాని కాదు, భావి భారత ప్రధాని అని చెప్పుకునే ప్రధాని అంతే. మోడీని అందరూ కావాలనుకున్నారు. రామ మందిర ఎఫెక్టా లేదంటే ఇంకేమన్నా? ఇప్పుడు యావత్తు హిందూ ప్రజానీకం 500 ఏళ్ళ కళ రామ మందిరం. ఇప్పుడు ఆ రామ మందిరాన్ని కట్టి హిందువులకు ఒక గౌరవాన్ని తెచ్చినట్టు సందర్భం అది రామ మందిర నిర్మాణం. ఆ ఎఫెక్ట్ ఉంటుంది, మళ్ళీ ఆయన సొంత ఇమేజ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా సెంట్రల్లో బీజేపీ వస్తుందని అనుకుంటున్నాను. సెంటర్లో బీజేపీనే 100%. కాంగ్రెస్లో ఆ ఫేస్ అయితే లేదు. 100% లేదు. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎన్ని సీట్లు అంటే నిన్న నాడితే ఒకరు కూడా రాదని చెప్తున్నాను. కేంద్రంలో బీజేపీ ఉంటే మంచిదా, వేరే పార్టీ ఏమైనా వస్తే మంచిదా, కాంగ్రెస్ వస్తే మంచిదా? బీజేపీ అయితే బాగుంది. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండాలి? మోడీనేనా మళ్ళీ? మోడీ ఎందుకని మోడీని? హిందువులకు హిందూ పరిపాలన మంచిగా అనిపిస్తుంది. అంతేనా? అయోధ్య రామ మందిరమేనా లేదంటే మోడీని చూసి ఓట్లు వేస్తారా? అయోధ్య రామ మందిరం అని కాదు, మోడీ మంచిగానే మోడీ మంచిగా అనిపిస్తుంది. ప్రధానమంత్రి అభ్యర్థిగా సెంటర్లో ఎవరుంటే మంచిది? మోడీ ఉంటే సరిపోతుంది. కాంగ్రెస్ లో ఎవరైనా ఉన్నారా అలాంటి ఫేస్, అంత చార్మింగ్ ఉన్న ఫేస్? ఇక కాంగ్రెస్ గురించి పెద్ద రాహుల్ గాంధీ ఏం తెలుసు, వేస్ట్. మోడీని ఎట్లా చూస్తున్నారా? కేవలం రామ మందిరం గురించే చూస్తున్నారా లేదంటే మోడీ ఫేస్? లేదు, మోడీ ఉంటే జిఎస్టీ, ఎస్జిఎస్టీ దేశం యొక్క జీడిపి పెరుగుతుంది. కాబట్టి మోడీనే మళ్ళీ ప్రధానిగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. మేమేం సజెషన్ ఇచ్చే అంత పెద్ద కాలే కానీ కేసీఆర్ని ఒక్కొని దృష్టిలో పెట్టుకొని మాట్లాడమను, ప్రజలను ఒక్కొని దృష్టిలో ఉంచుకొని మాట్లాడమను. దేశం మొత్తంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీ ఉంటే బెటరా, రాహుల్ గాంధీనా, ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే బెటర్ అంట? తోలు వస్తే ఏం చేయరు. కానీ ఇప్పుడు మన రాబోయే కాలానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ. 100 150 100% రాహుల్ గాంధీ. ఎందుకు లేదు ఎక్స్పీరియన్స్? వాళ్ళ తాతలు నాన్నల కాడికి వెళ్ళి రాజకీయంలో ఉన్నాడు ఆయన. ఎందుకు లేదు ఎక్స్పీరియన్స్? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేనిదే 3-4 రాష్ట్రాలలో అధికారం తెచ్చిండు. ఇప్పుడు మరి తెలంగాణలో అధికారం వస్తుంది అనుకున్నామా? మరి రాహుల్ గాంధీ వల్లనే వచ్చింది కదా అధికారం. అన్నిట్లకు ఒక జిఎస్టీ నుంచి అన్నిట్ల మంచిగా చేసిండు. నంబర్ 1 మోదీ అయితే. మోదీ ఉంటే బెటరా లేదంటే చేంజ్ అయితే బెటర్? మోదీ ఉండొచ్చు అనుకో, ఈ మిగతా ఉన్నారు చూడు చిన్న చిన్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఆయనకి ఉండొచ్చు. కానీ అంత ఈయనంత ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం తక్కువ ఆయనకు. ఇప్పుడు కాంగ్రెస్లో ప్రధానమంత్రి అంత సెంటర్ ఫేస్ ఎవరిదానికి అనిపిస్తుంది అసలు? దేశంలో మోదీ ప్రధానమంత్రి ఉంటే బాగుంటుందా లేదంటే ఇంకెవరైనా చేంజ్ అయితే బాగుంటుంది? ఒక్కసారి అయితే చేంజ్ కావాలన్న. 10 ఏళ్ళు చేసిర్రు, వేరే వాళ్ళకు కూడా ఒక ఛాన్స్. మోదీ పర్లేదు, కాకపోతే వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. ఏకం ఒక్కటే తిరిగా లైన్ వచ్చిర్రు అనుకో, మళ్ళీ టీచర్లు ఏదన్నా కన్ఫ్యూజ్ కావచ్చు కదా.